రాజు శ్రీమానుడు మరియు రాజ్యానికి శాంతి పునరుద్ధరణ. ఒకప్పుడు అపారమైన సంపదతో తులతూగే శ్రీమానుడు అనే రాజు ఒక రాజ్యం ఏలేవాడు. కాని అతని మనసులో ఒక ఆలోచన తొలిచేది. రాజ్యంలోని అంతులేని సిరిసంపదల మధ్య ఏదో సరిగా లేదని అతనికి అనిపించింది. ఒకరోజు రాజు మారువేషంలో తన రాజభవనం నుండి బయలుదేరాడు. సాధారణ పౌరుడిలా అంగీ, తలపాగా ధరించి రాజధానిలోని సందడిగా ఉండే మార్కెట్లోకి అడుగుపెట్టాడు. అక్కడ బంగారం, వజ్రాలు, రత్నాలు కుప్పలు తెప్పలుగా పోసి బహిరంగంగా అమ్ముడవుతున్నాయి. ఈ దృశ్యం అతన్ని మరింత ఆలోచింపజేసింది. మార్కెట్లో తిరుగుతుండగా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా వాదించుకోవడం రాజు గమనించాడు. వారి జగడం శారీరక స్థాయికి చేరుకోవడంతో రాజు ప్రశాంతంగా వారిద్దరినీ విడదీశాడు. శాంతించిన తర్వాత వారు తమ గొడవకు కారణం సాధీవర్మ అనే వ్యక్తితో చేసుకున్న ఒప్పందమని, అది ఒక రహస్య గుహకు సంబంధించినదని వివరించారు. వారి చేతిలో ఉన్న బంగారు నాణేల సంచి వారి వివాదానికి మూల కారణం. రాజు ఆ గుహ గురించి ప్రశ్నించగా సాధీవర్మ రూపురేఖలు తమకు తెలియవని ఆ ఇద్దరు వ్యక్తులు తమ చేష్టలతో తెలియజేశారు. అయితే సాధీవర్మ కుడిచేతికి సింహం గుర్తు ఉన్న ఉంగరం ఉంటుందని మాత్రం చెప్పారు. ఆ ఆధారం పట్టుకుని మారువేషంలో ఉన్న రాజు ఒక పాత సత్రంలోకి వెళ్ళాడు. అక్కడ అనుకోకుండా అతని నడుములోని కత్తి జారిపడిపోయింది. వెంటనే ఒక వ్యక్తి వంగి కత్తిని తీసి రాజుకు అందించాడు. రాజు కత్తిని తిరిగి తీసుకుంటుండగా ఆ వ్యక్తి చేతికి ఉన్న సింహం గుర్తుగల ఉంగరం రాజు కంటపడింది. అదే సాధీవర్మ అని రాజు వెంటనే గ్రహించాడు. సాధీవర్మ కత్తిని అందించి ఏదో అనుమానించినట్లుగా వెనుదిరిగి వెళ్లబోయాడు. రాజు ఇక ఆలస్యం చేయక మారువేషాన్ని వీడి తన రాజదుస్తులలోకి మారి సాధీవర్మను అనుసరించడం మొదలుపెట్టాడు. తాను వెంబడించబడుతున్నానని గ్రహించిన సాధీవర్మ క్షణం ఆలస్యం చేయకుండా గుర్రం ఎక్కి వేగంగా పారిపోయాడు. రాజు కూడా తన అద్భుతమైన యుద్ధగుర్రంపై దూకి సాధీవర్మను వెంబడించాడు. ఎత్తైన ప్రదేశాలు, లోయలు దాటుకుంటూ సాగిన ఆ ఉత్కంఠభరితమైన గుర్రపు పరుగులో చివరికి రాజు తన సైనికులతో కలిసి సాధీవర్మను పట్టుకున్నాడు. సాధీవర్మ పూర్తిగా ఓడిపోయి రాజుకు లొంగిపోయాడు. బంధించబడిన సాధీవర్మ రాజును ఒక రహస్య గుహప్రవేశ ద్వారం వద్దకు తీసుకువెళ్లాడు. గుహలోపల సాధీవర్మ ఒక రహస్య మార్గాన్ని తెరిచాడు. లోపల 12 మంది అపఖ్యాతి పాలైన దొంగలు తమ అక్రమ సంపాదన మధ్య ఉన్నారు. రాజు సైనికులు వారిని వెంటనే బంధించి చెరసాలలో వేశారు. జైలు గదిలో దొంగలు తమ నేరాలను అంగీకరించారు. పగటిపూట ఇళ్లను, వ్యాపారులను గమనించి రాత్రిపూట దోచుకుని అడ్డువచ్చిన వారిని హత్య చేసిన తమ భయంకరమైన పథకాలను ఒప్పుకున్నారు. దొంగలకు తగిన శిక్ష పడాలని నిర్ణయించిన రాజు వారిని ఒక పెద్ద, దృఢమైన బోనులో బంధించి రాజధానిలోని ప్రజల సమక్షంలో ఉంచాడు. బోను చుట్టూ ప్రజలు ఆసక్తిగా, కాస్త భయంగా గుమిగూడారు. ఒక రాజప్రకటనదారుడు దొంగల నేరాలను, వారి శిక్షను బిగ్గరగా చదివి వినిపించాడు. ఆ తరువాత అత్యంత నాటకీయమైన క్షణం ఆసన్నమైంది. రాజు శ్రీమానుడు గంభీరంగా నిలబడి ఉండగా ఒక భయంకరమైన సింహాన్ని ఆ బోనులోకి వదిలిపెట్టారు. బోనులో ఉన్న దొంగలు భయంతో వణికిపోయారు. చివరిగా రాజు శ్రీమానుడు తన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాడు. నేరానికి వ్యతిరేకంగా తన చేతిని పైకెత్తి బలమైన ప్రకటన చేశాడు. సింహంతో ఉన్న బోను, లేదా అప్పటికే అది ఖాళీ అయి ఉండవచ్చు.